హలో, నేను మిసిఎస్ రావు. కేజ్రీవాల్ ఆప్ వ్యవస్థాపకులు నాలుగోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి భావిస్తున్నారు. అందుకు సంబంధించి రకరకాల ఉచిత విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి ఉచిత విన్యాసాల వ్యూహాలు బీజేపీకి సైతం అందుబాటులో లేదు. నరేంద్ర మోడీ గారికి ఢిల్లీ గెలుపు అనేది ఒక ఛాలెంజ్గా మారింది. ఇప్పటి వరకు కేజ్రీవాల్ చేతిలో బీజేపీ చావు దెబ్బ తింటూ వస్తుంది. ఈసారి ఆ అవకాశం ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పరివార్ మొత్తం ఢిల్లీలో ఉంది. అయినప్పటికీ ఢిల్లీలో ఉండేటువంటి ఓటర్లు అటు పేదలు కానీ ఇటు మధ్యతరగతి కానీ ఆప్ వైపు ఉన్నారు, కేజ్రీవాల్ని ఆదరిస్తున్నారు అనేది సర్వేల యొక్క సారాంశం. దానికి కారణం లేకపోలేదు. వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేరుస్తూ వచ్చారు. వాటిలో ప్రధానమైనవి 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తూ ఉన్నారు. అలాగే పేదలకు మంచినీళ్ళు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. వీటితో పాటు పెన్షన్లు ఇస్తున్నారు, విద్య వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మహిళలకు మెట్రో ప్రయాణం కూడా ఉచితంగా ఇచ్చారు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా ఇచ్చారు. ఇవన్నీ అమలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన అదనంగా కొన్ని ఉచిత పథకాలని అమలు చేశారు. వాటిల్లో ప్రధానమైనది ఏంటంటే మహిళలకు నెలకి 2100 రూపాయలు ఇస్తాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. అలాగే స్టూడెంట్స్కి 50% రాయితీతో మెట్రో ప్రయాణం, బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తానని చెప్పి ఇచ్చారు. వృద్ధులకు ఉచిత వైద్యాన్ని అందిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. వాటర్ అందరికీ ఫ్రీగా ఇస్తాను అని చెప్పి అన్నారు. ఇప్పటి వరకు వాటర్ ఛార్జీలు వేస్తూ ఉన్నారు ఢిల్లీలో. వాటర్ ఫ్రీగా ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా అర్బన్ ప్రాంతంలో ఉండే మధ్యతరగతి పేదల్ని ఆకర్షించేటువంటి పథకాలు. ఇప్పటి వరకు అమలు చేస్తున్నటువంటి 5 ఉచిత పథకాలతో పాటు ఇప్పుడు కొన్నిటిని యాడ్ చేశారు. వాటిలో ప్రధానమైనది ప్రతి మహిళకు నెలకు 2100 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేయటం అనేది. దీని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి పథకాన్ని ఎన్నికల ముందు తీసుకెళ్లారు. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి నెలకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు. అలాగే మహిళలకు 15,000 రూపాయలు ఇస్తాను సంవత్సరానికి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవి ఎప్పుడు అమలు చేస్తారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఖచ్చితంగా తాను ఇచ్చినటువంటి సూపర్ 6ని అమలు చేసి తీరుతాను, ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి కూడా ముఖ్యం, అభివృద్ధిని కూడా సమపాలలో సమంగా తీసుకెళ్ళాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి భాగస్వామి ఆంధ్రప్రదేశ్లో ఉచిత పథకాలు అమలు కావటం లేదు అనేటువంటి విషయాన్ని ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు ఆ ప్రచారం చేస్తుంది. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయట్లేదు, కాబట్టి ఒకవేళ మీరు బీజేపీకి ఓటు వేస్తే బీజేపీ ఉచిత పథకాలని అమలు చేయదు, ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాలని రద్దు చేయడంతో పాటు వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను కూడా వాళ్ళు అమలు చేయరు అనేటువంటి విషయాన్ని కేజ్రీవాల్ చాలా బలంగా తీసుకెళ్తున్నారు ప్రజల మధ్యకి. అంతేకాదు హర్యానా నుంచి విషంతో కూడినటువంటి వాటర్ని ఢిల్లీ ప్రజలకు బీజేపీ అందజేస్తుంది. ఆ విషంతో ఢిల్లీ ప్రజలను చంపాలనుకుంటున్నారు. సామూహిక హత్యలకు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ నేతలు పాల్పడుతున్నారు అనేటువంటి సీరియస్ అలిగేషన్ కూడా ఒకటి కేజ్రీవాల్ ఇప్పుడు అందుకున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రచారం చాలా తీవ్రంగా ఉంది. బీజేపీ వాళ్ళు ఢిల్లీకి వచ్చేటువంటి మంచినీళ్ళల్లో విషం కలుపుతున్నారు అని చెప్పి, హర్యానా నుంచి వచ్చేటువంటి వాటిలో వాళ్ళు కలుషితం చేస్తున్నారు. హర్యానాలో
బీజేపీ పాలకులు కలుషితం చేసి కలుషిత నీటిని అందజేస్తున్నారు అని చెప్పి ఆయన ఢిల్లీ ప్రజలకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇటీవల కాలంలో రామాయణాన్ని కూడా బయటికి తీశారు. రామాయణాన్ని బయటికి తీసి పరస్పరం ఆ రామాయణాన్ని అటు బీజేపీ ఇటు ఆప్ విమర్శించుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఒకవేళ బీజేపీ కనుక ఓటు వేస్తే రావణుడు సీతను అపహరించినట్టు మీకు వస్తున్నటువంటి ఉచిత పథకాలని బీజేపీ వాళ్ళు రద్దు చేస్తారని చెప్పి కేజ్రీవాల్ ప్రచారం చేశాడు. ఆయన ఏమంటారంటే ఆ సందర్భంగా రావణుడు బంగారు లేడీ రూపంలో వచ్చి సీతను అపహరించుకెళ్ళాడు, ఆ విధంగా మీకు ఉచిత పథకాలు అమలు చేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు నమ్మించి మిమ్మల్ని మోసం చేస్తారు అని చెప్పి ఆయన చెప్పారు. సరిగ్గా ఇక్కడే కేజ్రీవాల్ టార్గెట్ చేశారు బీజేపీ వాళ్ళు. అసలు బంగారు లేడీగా మారింది రావణుడు కాదు, మారీచుడు అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. దీంతో రామాయణం ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఢిల్లీ ఎన్నికల్లో. గతంలోనేమో హనుమాన్ చాలీసా వచ్చింది గత ఎన్నికల్లో. హనుమాన్ చాలీసా అంటే ఏందో కూడా తెలియనటువంటి కేజ్రీవాల్ జై బజరంగ బలి అంటున్నారు అని చెప్పేసి అన్నారు. అందుకే ఆయన ఒక లైవ్ ఇంటర్వ్యూలో హనుమాన్ చాలీసాని చదివి వినిపించారు గత ఎన్నికలకు ముందు. ఇప్పుడు మళ్ళా రామాయణాన్ని బయటికి తీశారు. సో కారణం ఏదో ఒక రకంగా అటు బీజేపీ వర్సెస్ యాప్ రెండు కూడా ఎన్నికల ప్రచారంలో సమఉజ్జీగా కనిపిస్తున్నాయి ప్రజలకి. అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఢిల్లీలో ఉన్నటువంటి 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారుగా 12 ఎస్సీకి అలాగే మైనార్టీలకి 8 ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా ఆపుకు వస్తాయని చెప్తున్నారు. అంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీలు అలాగే మైనార్టీ కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఆపుకు వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇవి కాకుండా మిగిలిన నియోజకవర్గాల్లో ఆప్ విజయం కోసం ఉచిత పథకాలను నమ్ముకుంది. దాంతోపాటు బీజేపీని డ్యామేజ్ చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినటువంటి హామీల మీద నిలబడదు, కావాలంటే మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి చూసుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ని టార్గెట్ చేయడానికి మీరు తెలంగాణకి వెళ్ళండి, కర్ణాటకకి వెళ్ళండి అని చెప్తున్నారు కేజ్రీవాల్. సో ఈ తరహాలో బీజేపీ మీద విమర్శలు చేస్తున్నటువంటి కేజ్రీవాల్ పేద మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకుంటున్నారు. 4వ సారి సీఎం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు మాత్రం కేజ్రీవాల్ కట్టుకున్నటువంటి అందాల మేడను చూపిస్తూ ఉన్నారు, విలాసవంతమైనటువంటి మేడను చూపిస్తూ ఉన్నారు, లిక్కర్ స్కామ్ను చూపిస్తూ ఉన్నారు, ఆయన జైలుకి వెళ్ళినటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉచిత పథకాలు పనిచేస్తాయా, లేదంటే అందాల మేడ, జైలుకు కేజ్రీవాల్ వెళ్ళడం అనేవి పనికొస్తాయంటే ఢిల్లీ ప్రజలు వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఇప్పుడు కూడా లోక్సభ ఎన్నికల్లోనేమో బీజేపీకి పట్టం కడుతున్నారు, అసెంబ్లీ ఎన్నికల్లోనేమో కేజ్రీవాల్కి పట్టం కడుతూ వస్తున్నారు. ఇది 4వసారి జరగబోతున్న ఎన్నిక. ఈసారి కూడా అదే ఒరవడి కనుక కొనసాగితే కేజ్రీవాల్ 4వసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. బీజేపీ ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు అయితే ఆయా రాష్ట్రాల మేనిఫెస్టోలు ఉంటాయి. బీజేపీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, ఇవి ఆయా రాష్ట్రాల్లో డిఫరెంట్ మేనిఫెస్టోలను అనౌన్స్ చేస్తున్నాయి. కరెక్ట్గా ఇక్కడే ఆ పార్టీలు గురించి ఢిల్లీ ప్రజలు ఆలోచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక పాలసీ లేకుండా ఆయా రాష్ట్రాల్లో ఒక్కో రకంగా చెప్తున్నారు, ఢిల్లీకి మరొక రకంగా చెప్పారు అనే దాని మీద. అది కనుక ఆలోచించి ఓటేస్తే 4వసారి ఆప్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఇవన్నీ పరిశీలించిన తర్వాత మీరేమనుకుంటున్నారు? ఆప్ అధికారంలోకి వస్తుందా, బీజేపీ అధికారంలో వస్తుందా ఢిల్లీలో అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు.